వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి రామాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో మహాసుదర్శన నరసింహ యాగాన్ని వైభవోపేతంగా హనుమాన్ పాద సేవకులు, ఆలయ నిర్వాహకులు కందికొండ సాయిబాబా, వేద పండితులు వంగిపురం పవన్ కుమార్ ఆచార్యుల సలహాల మేరకు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహాచార్యుల సీతారామ హనుమ జీవిత చరిత్రలతో పాటు కూచిపూడిలో వెలిసినటువంటి నరసింహస్వామి అద్భుత లీలలను వివరించారు. అలాగే కూచిపూడి గ్రామంలోని పుణ్యక్షేత్రంలో ఆత్మధిక జ్ఞానంతో భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని అన్నారు. ఈ మహాసుదర్శన నరసింహ యాగాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలిరావడం ఆశ్చర్యముక్తులైన కూచిపూడి గ్రామస్తులు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కందికొండ సాయిబాబా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇప్పుడు సుదర్శన శ్రీ పుండరీకాక్షాయ నమః. షోడశోపచార పూజాంచ కృత్వా ఓం నమో భగవతే నారాయణాయ అర్ఘ్యవిదం గ్రహాణ ఓం నమో భగవతే నారాయణాయ అర్ఘ్యవిదం గ్రహాణ స్వాహా భగవతే నారాయణాయ అర్ఘ్యవిదం గ్రహాణ స్వాహా భగవతే నారాయణాయ ఆనందం గ్రహాణ స్వాహా శానందరం శుద్ధాచమనీయం గ్రహాణ స్వాహా భగవతే నారాయణాయ. బాబు కొద్దిగా పాఠంగా పెట్టుకోకపోవడం నిజంగా మన దౌర్భాగ్యం. అది కనుక నేర్పించినట్టయితే ఈ వెస్టర్న్ కల్చర్ మనకి రాకుండా ఉంటేనే భారతీయ జీవన వికాసం ప్రపంచ దేశాలకి తలమానికంగా ఉంది. వాళ్ళందరేమో భారతీయ తత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. మనమేమో మన నైతిక ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. లోకంలో ఎవరు పెళ్లి చేసుకున్నా సీతారాములాగా చక్కగా ఉండండి అంటారు. అట్లాంటి లోకోత్తరమైనటువంటి ఆదర్శ జీవితం ఈనాడు యువకులు, యువతులు విలువలు, కుటుంబ ధర్మాలు, పెద్ద కొడుకు ఏ ధర్మంగా ఉండాలి, రెండో కొడుకు ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుడిగా విద్యుక్త ధర్మాలను ఎలా పాటించి మహనీయ తత్వాన్ని అలవాటు చేసుకోవాలి అని తాను ఆచరించి యద్యదా జరతి శ్రేష్ఠ తత్తదేవేత రోజన. మంచి వాళ్ళందరూ కూడా చెప్పింది మాత్రమే చేస్తారు, చేసింది మాత్రమే చెప్తారు. అంతేకాక ఈ ఎన్నికల వాగ్దానంలాగా చేసి మర్చిపోవడం కాదు. ఏది చెప్తామో దాన్ని ఆచరించాలి, ఏది ఆచరిస్తామో దాన్ని మాత్రమే మనం చెప్పాలి. చేత ఒకటి, అచేతన ఒకటి ఉండకూడదు. అలా తాను ఉత్తమ జీవనాన్ని గడిపి మనకు ఆదర్శ పురుషుడైనటువంటి వాడు రాముడు. ఊహకే అతీతమైనటువంటి బలశాలి ఆంజనేయ స్వామి. సూర్యలోకంలోకి వెళ్ళాడు.
ఆ సూర్యుడిని స్థానం కాబట్టి ఆ సూర్య బింబాన్ని లోపలికి తీసుకుంటుంటే కూడా మన పిల్లవాడు మన దగ్గరకు వచ్చి మన ప్లేట్గా ఉన్నటువంటి అన్నాన్ని తీసుకుని తింటుంటే మనకి సంతోషంగా ఉంటుంది కదా. అలాగనే కానీ వీరు బంధువులు అందరూ వస్తారు. ఫలానా గొప్పవాడికి ఫలానా గొప్పవాళ్ళు అందరూ మేము కూడా గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి మేము ఆయన దగ్గర బంధువులు. నేను చిన్న ఆయన వాయుదేవుడు వచ్చాడు, పెద్దనాయన ఇంకోడు వచ్చాడు. ఇట్లా ఇందిరా దక్కడికి పోయి నా కొడుకుని వాయు సంభూతుడు అన్నారు కదా, వాయువులోంచి ఫలం వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామి నా కొడుకే నాకే పేటెంట్ హక్కులు ఉన్నాయి అని చెప్పి ఆయన మరి గురించి అధ్యయనం చేసి గాలిని స్తంభింపజేస్తే మరి ఇది నిషిద్ధం కదా. ప్రపంచం అంతా కూడా వాయుతోనే ప్రతి మానవుడు బతుకుతాడు. అట్లాంటి వాయు స్తంభన జరగగానే ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలమైపోతుంటే దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు ఏం చేశాడు, ఈ ఆంజనేయ స్వామి దవడ పైన వజ్రాయుధంతో కొంచెం తాకాడు. కొట్టడానికి అంత ధైర్యం ఏం లేదు ఆయన కూడా. కొంచెం తాకించితే ఇట్లా ఉప్పుగా ఉన్నటువంటి బుగ్గని ఇట్లా కొంచెం లోపలికి పోతితే సూర్యబింబం బయటకు వచ్చేసి దానితో వజ్రాయుధ దగ్గర దాన్ని గౌరవించాలి కాబట్టి ఆంజనేయ స్వామి దవడ అనేటువంటిది కొంచెం లోపలికి పోయింది. అందుకోసమనే హనుమంతుడికి వక్రం నోరేదైతే ఉందో దవడ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, ముందుకు సాగి వస్తుంది. అప్పుడు అంతకుముందు ఆంజనేయ స్వామి చాలా అందంగా ఉండేవాడు, చాలా అందమైన పురుషుడు, దేవతా స్వరూపుడైనటువంటి వాడు. వజ్రాయుధాన్ని గౌరవించాలి కదా. మానవులకి శరీర అందం కాదు, ఆత్మ సౌందర్యం కూడా చాలా అవసరమే. అదే నిజమైన అందము అని అనుకున్నాడు. అదే రామానుజాయ నమః. రామభక్త ఆంజనేయ స్వామి వారికి కూచిపూడిలో స్వర్గారోహణ చేసుకుంటూ తన భక్తిని ఈ గ్రామంలో వదిలి వెళ్ళాడని ఒక ఐతిహ్యం. ఎందుకంటే అలా చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ఊరిలో ఉండబడే ప్రతి ఒక్క పౌరుడు కూడా రామభక్తుడైన ఆంజనేయ స్వామి భక్తులే. అట్లాంటి అందరూ కలిసి రాముడికి ఒక మంచి ఆలయం కట్టాలి అనేటువంటి దీక్ష తీసుకొని సంకల్పానికి వికల్పం లేకుండా 7 మందిరాలను ఈ గ్రామంలో లక్ష్మీ నృసింహాలయము, రామాలయము, ఆంజనేయ స్వామివారి ఆలయము, ఇలాగా 7 దేవాలయాలను నిర్మాణం చేయడం చాలా గొప్పనైనటువంటి విశేషం. ఇది నభూతో న భవిష్యమైనటువంటి సందర్భం. ఈ ఆలయంలో ఉండబడేటువంటి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు సంపూర్ణ మానవాకారంగానే ఉన్నారు. మానవాకారంగా ఉన్న తర్వాత ఆయన చక్కగా రామాయణాన్ని పారాయణం చేస్తూ భక్తులకి చాలామందికి దర్శనం ఇచ్చారు. అలాంటి రూపాన్నే ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. ఆ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఒకసారి అడిగాడు ఆంజనేయ స్వామి, అమ్మ రాముడు నీకెందుకు వశీకరం అయ్యాడు సీతమ్మ అని అంటే, నా మొదట నుదుట కుంకుమ ధరించాను కాబట్టి, సింధూరం ధరించాను కాబట్టి రాముడు నాకు వశీకరమై ఉన్నాడు అని సీతమ్మవారు చెప్పింది. ఓహో, ముఖం మీద పెట్టుకుంటేనే అంత ప్రేమ ఉంటే ఒళ్ళంతా రాసుకుంటే రాముడికి నాకు ఎంత ప్రేమ ఉండాలి అని స్వామి భావించి ఒళ్ళంతా సింధూరం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాసుకుంటూనే ఉన్నాడు. అనగా క్షణక్షణం రోమ కూపం కూడా రామనామంతో నిబిడీకృతం చేసుకున్నటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, సకల దేవతా స్వరూపుడు ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామికి మందిరం నిర్మాణం చేయాలని ఇక్కడ సాయిబాబా గారు, ఇలాగా గ్రామస్తులు అందరూ కూడా నిర్ణయించుకున్నారు. కార్యసాధన జరుగుతుంది. ఈ సింధూరాన్ని ఎవరైతే ఇక్కడ ఆంజనేయ స్వామికి రాసిన సింధూరాన్ని ఎవరైతే నుదుటను ధరిస్తారో వాళ్ళందరికీ కూడా భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయి, సకల కష్టాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ ఆలయ శంకుస్థాపనకి ఒక మంచి కొబ్బరికాయని రామమంత్రంతోనూ నృసింహమంత్రంతోనూ అభిమంత్రించి ఇస్తే ఆ కొబ్బరికాయ కొడితే దాంట్లో ఆంజనేయ స్వామి, రాములవారు, లక్ష్మీనరసింహస్వామి వారు ఆ చిన్ని కొబ్బరి చిప్పలో మిడిపోయేంతటి సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చారు. ఇలా 1, 2 అని చెప్పడానికి వీల్లేదు. ఎన్నెన్నో లీలలు, ఎన్నెన్నో దైవ ఘటనలు ఈ క్షేత్రంలో